హాయ్ అండి. బాగున్నారా? బాగున్నారమ్మా? ఈ మధ్య కొంచెం హడావిడి కాస్త నెమ్మదిచ్చినట్టుంది మీది. నెమ్మదిస్తే సినిమాలు చేస్తున్నానమ్మా. ఒక 9 సినిమాలు చేస్తున్నాను. అందుకని ఇన్స్టాగ్రామ్లో వీడియోలు కూడా చేయలేకపోతున్నాను. ఓకే, సినిమాలు బిజీ అయిపోయారు మొత్తానికి. కొంచెం సినిమాల్లో బిజీ అయ్యానండి. ఓకే. ఎలా ఉంది సార్ ఈ సినిమా? ఎలా ఉంది సినిమా బాగుందండి. స్టోరీ పరంగా? స్టోరీ పరంగా బాగుందండి. పాటలు బాగున్నాయి, డైలాగులు బాగున్నాయి, ఫైట్లు బాగున్నాయండి. నిజంగా ఒక సినిమాని కథ ఆయనే, డైరెక్షన్ ఆయనే, మొత్తం ఫోటోగ్రఫీ ఆయనే, హీరో ఆయనే హ్యాండిల్ చేస్తున్నాడు. మామూలు విషయం కాదండి. నాకు తెలిసింది నా కష్టం ఏంటో. యూట్యూబ్లో ఒక సాంగ్ తీస్తాకే ఒక గంట 2 గంటలు కష్టపడతానండి. అటువంటిది 3 గంటల సినిమా చేసి రిలీజ్ చేసి అలా యాక్ట్ చేశారంటే నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి ఆయనకి. ఇందులో ఏం నచ్చిందండి బాగా మీకు? డ్యాన్స్ అండి, పాటలు, తల్లి చెల్లి సెంటిమెంట్ ఉందండి. అది చాలా బాగున్నాయండి. మొత్తం స్టోరీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అప్పుడే అయిపోయిందో సినిమా అన్నట్టుందండి. 3 గంటలు ఉన్నా కానీ 3 గంటలు ఎక్కడ బోర్ కొట్టలేదండి. అంటే రియల్గా చెప్తున్నాను. అంటే కొంతమంది చూసేసి బాగుంది, బాగోపని బాగుందని చెప్పేస్తారు. కానీ సినిమా బాగుంది కాబట్టి బాగుందని చెప్తాను. నేను దేనికి రివ్యూ ఇవ్వనండి. మీరు ఐమాక్స్ దగ్గర చూసే ఉంటారు. సినిమాలకు వస్తాం కానీ నేను దేనికి రివ్యూ బాగుంటేనే ఇస్తానండి. బాగోపోతే బాగాలేదని చెప్పేస్తాను. ఆచార్య చూశానండి, చిరంజీవి గారిది. బాగాలేదని చెప్పానండి. చిరంజీవి గారి ఫ్యాన్స్ నన్ను కొడతారేమో అనుకున్నాను. నిజంగా నాకు నచ్చలేదు కాదు, బాగాలేదని చెప్పేసానండి. అలా బాగుంటే బాగుందని చెప్తానండి, బాగోకపోతే బాగాలేదని చెప్పాలండి. అంతేగాని బాగుందని చెప్పాక బాగాలేని సినిమాని బాగుందని చెప్పామనుకోండి, 10 మంది వచ్చి అందులో 5 తిడతారా, నా కొడుకేంట్రా ఈ అమ్మాయి ఎంత ఫ్లాప్ సినిమాని పట్టుకుని బాగుందన్నాడు, ఆడు మాటలేని మనం వచ్చాంరా అని తిడతారండి. అందుకని రివ్యూ చెప్పి జెన్యున్గా చెప్పాలండి. బాగుంటేనే బాగుందని చెప్పండి, బాగోకపోతే బాగోలేదని చెప్పండి. ఇబ్బంది ఏమీ లేదండి, మనల్ని ఎవరో కొట్టరు. అంతే అండి. అందుకే బాగుంటే బాగుందని చెప్తాం, బాగోకపోతే బాగాలేదు సార్ అని చెప్పాం, అంతేనండి. ఆడవాళ్ళ సెంటిమెంట్ అన్నారు కదమ్మా, ఏ లైన్ నచ్చింది బాగా? తల్లి చెల్లి ఏన్ని ఫైట్లు చేస్తుంటే మానేమంటారు కదండి. అప్పుడు కొంచెం బాగా చేశారండి. సినిమాలో ఏది కూడా బోర్ అనిపించలేదండి. చాలా బాగుందండి. ఎక్సలెంట్. దుర్గా గారు, మీరు సినిమాల్లో మీరు కూడా యాక్ట్ చేసే అవకాశం ఉందా ఏమైనా? చేస్తున్నామండి. ఖచ్చితంగా మాకు ఇస్తానన్నారండి శ్రీకాంత్ రెడ్డి గారు. మా పేర్లు కూడా రాసుకున్నారు. నెక్స్ట్ నిన్నే చెప్పారండి ఆయన వస్తామని. హాయ్ బాబోయ్, మా హీరో రాండి రండి రండి. ఈయన ఫస్ట్ లో ఈయనకి అభిమాని అయ్యో రెడ్డి గారు. అయ్యో అదేంటి అలా అనేసారండి? నిజమండి. ఈయన చిరంజీవి గారి సినిమాలో చేస్తారు, బాలకృష్ణ గారి సినిమాలో చేస్తారు. చిరంజీవి గారు రియల్ గా చూసినట్టే ఉంటది. చాలా మంచి ఆయన. అందరితోటి చాలా నీట్ గా మాట్లాడతారు. గర్వం ఉండదండి. ఈ సినిమాలో చూడడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. అయ్యో మా రెడ్డి గారు ఉన్నారు ఇందులో. ఫస్ట్ నుంచి అదైనా మెయిన్ పాత్ర అండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. అలాగే మా దుర్గారావు గారు ఉన్నారు. చాలా అంటే చాలా అసలు చూడటానికి ఇలా ఉన్నారు కానండి, పక్క మనిషే కానీ ఆ మనసే 100 కేజీలు ఉంటుందండి. నిజంగానండి. ఎందుకంటే మా పాప ఫంక్షన్ అంటే, మా పాప మెచ్యూర్ అయిందండి మొన్న రీసెంట్గాను. ఫంక్షన్ చేశాను, ఒక 20 డేస్ పైన అవుతుంది. నిజంగా అసలు వస్తారో రారో చాలా మంది అంటే అబ్బాయి రారా అని పెద్దోడు అయిపోయాడు రా, హైదరాబాద్లో ఉంటున్నాడు అని అన్నారు. కానీ నేను ఫోన్ చేయగానే అలా మా రాజమండ్రి మా సూరిబాబు గారు ఉన్నారు అన్నమాట. మాకు ఆ సూరిబాబు గారికి అంటే ఈయనకి మాకు గురువు సూరిబాబు గారు. అవునండి, అవును. సూరిబాబు గారు ఎంత చెప్తే మా దుర్గారావు ఫంక్షన్ మటుకు చాలా బాగా చేశారండి. చాలా గొప్పగా చేశారు. అవునండి, అవునండి. చూస్తారా చూడండి. అంటే నేను ఎక్కువ ఇవే వాడుతూ ఉంటానండి సినిమాల్లో గట్రా. ఎక్కువ 10 సినిమాల్లోనే ఇవే. మీరు కాకపోతే గోల్డ్ రేట్ అని, ఎందుకంటే నేను ఇంటర్వ్యూకి వెళ్తా ఉంటాను ప్రతి దాంట్లో. ఎందుకంటే ఇంటర్వ్యూలు తీసుకుంటాను, పెద్ద ఇంటర్వ్యూలు. వాళ్ళు గోల్డ్ కాకపోతే తీసుకోరు కదండి ఇంటర్వ్యూలు. ఎందుకంటే వాళ్ళ ఛానల్కి ఇది అవుతుందండి. అదండి నిండాక చేస్తూ ఉంటాను నేను మొత్తం అంతా కూడాను. అలాగా ఒక సినిమాలో నాకు మంచి ఛాన్స్ ఇచ్చారు. అలాగే దుర్గారావు గారు మంచితనం కూడా చాలా మంచితనం. మా ఫంక్షన్కి వచ్చారు. మా ఫంక్షన్కి మెయిన్ మా దుర్గారావు గారు, మా సూరిబాబు గారు మాకు మెయిన్ ఉంటుంది. చాలా మంచి వ్యక్తి అండి ఈయన కూడా ఇప్పుడు చాలా సినిమాల్లో మంచి క్యారెక్టర్లు చేస్తున్నాడు, పెద్ద పెద్ద క్యారెక్టర్లు చేస్తున్నాడు. కలిసి ఉనికి చేసామండి, సినిమా మంచి క్యారెక్టర్ చేశారు అందరూ. అలాగే భార్య భర్తలు ఇద్దరు కూడా మా పశ్చిమ గోదావరి జిల్లాకే భార్య భర్తలు అంటే వెళ్ళానండి. నిజంగా ఇక్కడ హైదరాబాద్ ఊపుతున్నారంటే చాలా కష్టపడ్డారండి. ఇన్స్టాగ్రామ్ నుంచి చాలా కష్టపడి చిన్న స్థాయి నుంచి ఈ రోజు అందరికి తెలిసిపోయేలాగా దుర్గారావు గారు వాళ్ళ వైఫ్ అభిమానులు సపోర్ట్ చేశారు. కోల్ రెడ్డి గారిని అయినా ఉండే, మా అమ్మలైనా అభిమానులు సపోర్ట్ చేస్తేనే మేము ఒక వెలుగులోకి వస్తామండి. అలాగా
మా గోల్రెడ్డి గారిని మమ్మల్ని అందరూ కూడా అభిమానులు సపోర్ట్ చేశారు కాబట్టి ఈరోజు బయటపడ్డాం. మూమెంట్ ఏమైనా చేయగలుగుతారా? కూడా అభిమానులకు ఉంటుంది. మూమెంట్ ఏమైనా చేయగలుగుతారా? వచ్చేది మూమెంట్ శాతం చేసుకోండి. మీరు పాడండి మేడం. చేసి వేళ నీకు బంతి పూలు తెచ్చేసి వేళ నాది నాది. ఓకే అండి.